ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైకాలజిస్ట్ గాయత్రి ఉప్పాలపాటి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. మనం ఎప్పుడు వింటూ వస్తాం ఏంటి, ఒక కోట్ ఏంటి అంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అన్ ఉమెన్ అని. సో అదే విధంగా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఇస్ అ మెన్ అని అనొచ్చా? అసలు రెండు కోట్స్ తప్పేనండి. యాక్చువల్లీ ఒకసారి ఆలోచించండి, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటే మనము విమెన్ కి ఏం చెప్తున్నాం? బిహైండ్ ద మ్యానే మీరు ఉండాలి అని చెప్తున్నాం కదా. ఓకే కదా, మన తెలుగు కల్చర్ లో కూడా అంతే కదా. ఫస్ట్ ఏమో తండ్రి దగ్గర ఉండాలి, తర్వాత భర్తతో, తర్వాత పిల్లలతో అని చెప్తాం కదా. సో ఎవరో ఒకరు నీడలోనే ఉండాలా, వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉండకూడదా కదండి. మీరు ఎప్పుడైనా ఏదైనా పెద్ద చెట్టు చూసారనుకోండి, లెట్స్ టేక్ మర్రి చెట్టు తీసుకున్నారనుకోండి, మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు పెరుగుతుందా? సో వై డూ విమెన్ నీడ్ అ షాడో ఆఫ్ అ మ్యాన్ అండి? అవసరమా? మనం తప్పు నేర్పిస్తున్నాం కదా వాళ్ళకి. అఫ్ కోర్స్ షీ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సక్సెస్ ఆఫ్ అ మ్యాన్. ఇప్పుడు ఎప్పుడైతే ఇంట్లో ఒక ప్రశాంతత ఉంటుందో, ఒక గృహిణిగా మనం ఒక ఇల్లు మంచిగా రన్ చేస్తామో, ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రశాంతంగా బయటికి వెళ్తారు కాబట్టి న్యాచురల్ గా సక్సెస్ఫుల్ అవుతారు. సో మీరు యూ క్యాన్ బి అ రీజన్ ఫర్ హిస్ సక్సెస్, నేను అది కాదనట్లేదు. బట్ ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ద రీజన్ ఫర్ యువర్ సక్సెస్ ఆల్సో. సో ఆయన సక్సెస్ తో పాటు మీ సక్సెస్ గురించి ఆలోచించుకునే స్వేచ్ఛ మీకు ఉండాలా లేదా? ఉండాలి కదా. ఎప్పుడూ కూడా ఆయన స్వేచ్ఛే మీరు ఎందుకు ఎంజాయ్ చేయాలండి? తప్పు కదా. ఇట్స్ టూ మచ్ ఆఫ్ అన్ ఎక్స్పెక్టేషన్ అన్న ఉమెన్ కదా. ఇక్కడ ఇదే దృక్పథం మనకి టీనేజ్ అమ్మాయిల్లో కనిపిస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు రిలేషన్షిప్స్ లో ఎంటర్ అవుతున్నప్పుడు, ఇవాళ రేపు ఈ రిలేషన్షిప్స్ లోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోతున్నారు. సో రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అయిపోతున్నప్పుడు వాళ్ళు మోస్ట్లీ కాలేజ్ లో ద మోస్ట్ పాపులర్ బాయ్ ఆర్ స్కూల్స్ లో ద మోస్ట్ పాపులర్ బాయ్, అందరు అటెన్షన్ ఉన్న అబ్బాయి, చదువుల్లోనో స్పోర్ట్స్ లోనో ఏదో బాగున్న అబ్బాయి. సో సక్సెస్ఫుల్ బాయ్స్ నే వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉంటే వీళ్ళు ఫేమస్ అయిపోతారు కదా. ఆర్ వీళ్ళకి వ్యాలిడేషన్ దట్ బాయ్ చూజ్ మీ, అంత సక్సెస్ఫుల్, అంత పాపులర్ అబ్బాయి నన్ను చూస్ చేసుకున్నారు, వ్యాలిడేషన్ అండ్ యూనో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఎలివేట్ అవుతుంది. సో అక్కడి నుంచే మనం తప్పటడుగు వేస్తున్నాం కదండి. ఇన్ఫాక్ట్ ఎవరు కూడా ఆ ఏజ్ లో రిలేషన్షిప్ లోకి వెళ్ళాలనే అనుకోకూడదు. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఒక ఫస్ట్ 20-25 years ఫోకస్డ్ గా మన మీద మనం వర్క్ చేసుకుంటామో అప్పుడు వస్తుంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. బికాస్ మన చేతిలో ఉన్న ఏకైక వెపన్ చదువు. ఎగ్జాక్ట్లీ, అవును. చదువు గానీ ఏదో ఒక స్కిల్ గానీ ఏది లేనిదే మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్? అంతే. అలాగని మనం చాలా తొందరగా రిలేషన్షిప్స్ లోకి వెళ్ళిపోతాం కదా. 20-25 తర్వాత చేయాల్సింది ముందు స్టార్ట్ చేస్తాం. దాని వల్ల ఖచ్చితంగా గోల్స్ దెబ్బతింటాయి, ఖచ్చితంగా డిస్ట్రాక్ట్ అవుతాము. ఒక్కొక్కసారి రిజెక్షన్స్, ఈ బ్రేకప్స్ చాలా తొందరగా మాట్లాడుతున్నాము. ఇవాళ రేపు 3 to 4 months రిలేషన్షిప్ అనేస్తున్నాము, 6 months కి బ్రేకప్ అనేస్తాము, చాలా తొందరగా రిలేషన్షిప్ అనేస్తాం. సో మన డెఫినేషన్స్ అన్ని మారిపోతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆడపిల్లలకి నేర్పించాల్సింది ఏంటి అంటే, మీ చదువు, మీ కెరియర్ ఫస్ట్ ఇంపార్టెంట్. మ్యారేజ్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. బికాస్ ఎప్పుడైతే మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుందో, కెరియర్ లో అన్ని డెసిషన్స్ తీసుకునే మీరు ఏ అబ్బాయి మీకు సూటబుల్లా కాదా అన్న డెసిషన్ మీరు తీసుకోలేరు, ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు ఎందుకు అది తప్పు? బికాస్ నేను ఐదర్ మిగిలిన ఫ్రెండ్స్ రిలేషన్షిప్ లో ఉన్నారని నేను రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవుతున్నానా, లేకపోతే ఆ అబ్బాయి పాపులర్ అనో లేకపోతే ఇంకేదనో తనతో ఉంటే నేను కూడా యూనో పాపులర్ అయిపోతాను అని చూస్ చేసుకుంటున్నారా? అంటే మీ అంతటి మీరు సక్సెస్ఫుల్ అవ్వలేరు అని ఆల్రెడీ నమ్మేస్తున్నారా? యూ వాంట్ టు బీ దట్ ఉమెన్ బిహైండ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ ఫ్రమ్ దెన్ ఓన్లీ. ఇది యాక్చువల్లీ వాళ్ళ చేత ఆలోచింపజేయాలండి. సో ఖచ్చితంగా ఎప్పుడైతే వాళ్ళకి అది ఉంటుందో దట్ యూనో ఫస్ట్ నా గురించి నేను ఆలోచించుకోవాలి. ఆ అంబిషన్ నుంచి ఎప్పుడూ కూడా విమెన్ అమ్మాయిలకి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా అవసరం. సక్సెస్ అని వాడట్లేదు నేను, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా అవసరం. ఎందుకు అంటే చాలా మంది హోమ్ మేకర్స్ నేను చూస్తున్నప్పుడు
వాళ్ళకి యాక్చువల్లీ ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే, మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి అనుకుంటే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మన సమాజంలో చాలా మటుకు మ్యారేజెస్ బ్రేక్ అయిపోయి ఉండేవండి. చాలా మంది విమెన్ మ్యారేజెస్ లో సస్టైన్ అవుతుంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేక, లేదా పిల్లల వలన. సో దేర్ సమ్ ఆబ్లిగేషన్. సో మనం ఈ సమాజంలో ఫస్ట్ యాజ్ పేరెంట్స్ ఆడపిల్లలకి నేర్పించాల్సింది ఏంటి అంటే, రేపు ఎలాంటి పార్ట్నర్ వస్తారో, ఎలాంటి లైఫ్ సర్కమ్స్టాన్సెస్ వస్తాయో మాకు తెలియదు. సో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ ఇంపార్టెంట్. మళ్ళీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అన్నాను కాబట్టి ఆడపిల్లల్ని దయచేసి ఇంజనీరింగ్ లేకపోతే ప్రీమియర్ కోర్సెస్ చేసేసేయాలి అని ఫోర్స్ చేయొద్దు. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళకి ఎక్కడ స్కిల్ ఉందో దయచేసి అది చేయించండి. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక ప్యాషన్ అనేది బిల్డ్ అవుతుంది. మనకి ఎప్పుడైతే చాలా ఇంట్రెస్ట్ అయినది మనం పికప్ చేసుకుంటామో, మనం రేపు అదే ఫీల్డ్ లో జాబ్ చేస్తున్నప్పుడు మనల్ని ఎవరు పుష్ అవసరం లేదు. న్యాచురల్ గా మోటివేటెడ్ గా ఉంటాం కాబట్టి సంవత్సరాలు చేసుకుంటాం. ఎప్పుడైతే చదివే కోర్స్ ఒకళ్ళు చూస్ చేస్తారు, పేరెంట్స్ చూస్ చేస్తారు, జాబ్ ఎక్కడ చేయాలో స్పౌస్ చూస్ చేస్తారు, ఎప్పటి వరకు చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నది ఇన్లాస్ డిసైడ్ చేస్తారు అన్నప్పుడు విమెన్ ఎలాగ కంటిన్యూ చేస్తారండి? వాళ్ళకి బ్రేక్స్ పడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మీరు వాళ్ళకి as పేరెంట్స్ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ ని చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తారో, మీరు ఎందులో చదువుకోండి మాకు ప్రాబ్లం లేదు, కానీ ఫైనాన్షియల్ గా నా మీద డిపెండ్ అవ్వద్దు. మాక్సిమం 21, 22, 23 or 24 ఆ తర్వాత నేను ఇంకా ప్రొవైడ్ చెయ్యను, అది గోల్ పెట్టండి కదా. అప్పటి నుంచి నువ్వే చేసుకోవాలి, ఇంకా నీ ఫైనాన్షియల్ పెట్టాలంటారు. ఎవరినన్నా ఇష్టపడుతున్నాను అని అంటున్నారు, 24 తర్వాత నువ్వు ఇండిపెండెంట్ అయిన తర్వాత ఆ అబ్బాయి అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే తీసుకురా, ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మాత్రమే మనం గోల్ పెడతామో చిన్నప్పటి నుంచి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వచ్చేలాగా మనమే వాళ్ళని పుష్ చేస్తున్నాం. సో దే విల్ నాట్ చూజ్, అంటే ఎవరిదో ఇంపార్టెన్స్ వలన నేను ఇంపార్టెంట్ అయిపోతున్నాను. ఒక సక్సెస్ఫుల్ మ్యాన్, మై హస్బెండ్ ఇస్ అ సక్సెస్ఫుల్ మ్యాన్, సో ఐఎమ్ అ సక్సెస్ఫుల్ ఉమెన్ అనుకుంటే నేను ఆయన నీడలో ఉన్నాను, కానీ నాకంటూ ఒక వ్యక్తిత్వం అనేది, మై సన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఆర్ మై డాటర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్, వేర్ యు ఆర్ సక్సెస్ఫుల్ కదా. సో ప్రతి ఒక్క మహిళ కూడా, అంటే ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ ని కూడా మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వైపు, వాళ్ళకి వాళ్ళు ఐడెంటిటీ ఇచ్చుకునే వైపు మనం పుష్ చేస్తే ఆటోమేటిక్ గా వీల్ హ్యావ్ సక్సెస్ఫుల్ మెన్ అండ్ సక్సెస్ఫుల్ విమెన్ ఆల్సో అండి. రెండు ఇంపార్టెంటే కదా మనకి, ఉండాల్సిన అవసరం లేదంటారు. అబ్సల్యూట్లీ. అండ్ అదే ఉమెన్ వెనకాతల మనం ఆ కోర్ట్, మనం స్టార్ట్ చేసిన కోర్ట్ తీసుకుంటే దాని వెనకాతల ఒక తండ్రి ఉండొచ్చు కదా. నీకు త్వరగా పెళ్లి చేసేసేయాలి, పెళ్లి టైం అయిపోయింది అనే బదులు ఇంకొంచెం టైం కావాలి కెరియర్ కంటే ఇవ్వండి, ఇంకొంచెం టైం కావాలి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వడానికి, ఇంకొంచెం స్థిరపడ్డాక పెళ్లి చేసుకుంటా, ఇంకొంచెం జీతం పెరిగాక పెళ్లి చేసుకుంటా, లేదా ఇవాళ రేపు అమ్మాయిలు చెప్తున్నారు నేను ఒక ఇల్లు కొనుక్కున్నాక పెళ్లి చేసుకుంటాను. సో ఇవ్వండి వాళ్ళకి ఆ చాయిస్. సో యూ బీ దట్ మ్యాన్ బిహైండ్. నో, యూ కెన్ బి అ ఫాదర్, బ్రదర్, యూ కెన్ బి అ హస్బెండ్, సన్, anybody. So why not a man behind a woman? Why always a woman behind a man? So parasparam undochu. Exactly. Yeah. Thank you so much.